ఈ మహేందర్ అనే అబ్బాయి తమ భార్యని చంపేసి ఆ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎవరూ లేని టైంలో మూసీ నదిలో పడేశాడు. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని కుక్కడపల్లికి చెందిన మహేందర్ అనే అబ్బాయి అలానే స్వాతి అనే అమ్మాయి వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుని వీళ్ళిద్దరిది కూడా వేరు వేరు క్యాస్ట్ అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళని అయితే ఎదిరించి జస్ట్ 19 months బ్యాక్ అయితే పెళ్లి చేసుకున్నారు. కుక్కడపల్లిలో అయితే ఒక రూమ్ అయితే రెంట్ తీసుకుని ఇంకక్కడే ఉంటున్నారు. ఈ మహేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అలానే స్వాతి వచ్చేసి ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. అలానే స్వాతి 5 months ప్రెగ్నెంట్ కావడంతో ఆగస్టు 27వ రోజున ఆ అమ్మాయి అయితే హాస్పిటల్లో చెక్ చేసుకుని అట్నుంచి అటే పుట్టింటికి వెళ్దాం అనుకుంది. కానీ అంతలోనే ఒక దారుణం అయితే జరిగింది. ఆగస్టు 23 సాయంకాలం 5 అయితే మహేందర్ అయితే తాను ప్రేమించిన స్వాతి అనే అమ్మాయిని చంపేయడం జరిగింది. అలానే ఆ బాడీని బ్లేడుతో అలానే కత్తితో పాటలుగా కట్ చేసి అలానే ఆ బాడీని అయితే 3 ప్లాస్టిక్ కవర్స్ లో వేసి ప్యాకింగ్ చేసి ఎవరూ లేని టైంలో తీసుకువెళ్లి మూసీ నదిలో పడేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అలానే అమ్మాయిని ఎంత దారుణంగా ఎందుకు చంపాడు అనే విషయం మాత్రం ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు. కానీ మహేందర్ అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం ఏం చెప్తున్నాయి అంటే వీళ్ళిద్దరూ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు, ఆ గొడవల కారణంగానే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అలానే చాలా ఇష్టంగా స్వాతిని అయితే ప్రేమించే మహేందర్ స్వాతిని ఎందుకు చంపారంటారు? ఒకవేళ మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.